జేసీ ప్రభాకర్ రెడ్డి పేరొచ్చిందంటే చాలు సవ్వాలు లొల్లులు ఆందోళనలే యాదికత్తే. ఒక్కొక్కసారి ప్రభాకర్ రెడ్డి సార్ మాటలుంటే ఎవరికైనా ఎక్కలేను పత్తది. అసొంటి జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఇప్పుడు ఎట్లా మాట్లాడిండో ఇనుండ్రి. నమస్కారం. తాడిపత్రి ప్రజల ఆశీస్సుల వలన తిరిగి మిమ్మల్ని చూడగలుగుతున్నా. ఎందుకంటే చాలా సీరియస్ అయిపోయింది. మీరు నాకు దేవుళ్ళు, మీ ఆశీస్సుల వల్లనే బాగా బ్రహ్మాండంగా ఉన్నా. దయచేసి ఎవరు రావద్దండి, ఎందుకంటే 15 రోజులు ఎక్కువ మాట్లాడకూడదు. రైట్, మీ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. రైట్ మా, దయచేసి ఎవరు రావద్దండి. రైట్, థ్యాంక్ యూ. వాయమ్మో, ఏంది ఎన్నర్లేంది ప్రభాకర్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడుతున్నాడని పరిశాన్ అవుతున్నారా? జీవితం అంటే అట్లనే ఉంటది. మరి వయసు మీద ఉన్నప్పుడు ఎంతైనా చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అదే వయసు ఎక్కువ అయిందంటే కొంచెం ఆచితూచి మెదలవలసి వస్తుంది. మరిగా అసలు ముచ్చట ఏంటిదంటే, మొన్నటి ఎన్నికల తాడిపత్రిలో ఆందోళనలు జరిగినాయి కదా. ఇక ఆ టైంలో పోలీసులు ఇడిచిపెట్టిన స్మోక్ బాంబుల పొగ వల్ల ప్రభాకర్ రెడ్డి సార్కు సుస్థి అయింది. అప్పుడు కోలుకున్నాడు, కానీ మళ్ళా మొన్నట్లు అవస్థ అయ్యే వరకు దవాఖానకు పోయి చికిత్స తీసుకున్నాడు. ఇక ఇప్పుడు కోలుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. కాకుంటే నన్ను చూడడానికి హైదరాబాద్కి ఎవ్వరు రాకుండ్రి, 15 రోజులు గడిచినాక నేనే తాడిపత్రికి వస్తా అని ఇట్లా వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో చూసిన జేసీ అభిమానులు ఎట్లుండేటోడు ఇప్పుడు ఎట్లా అయిండు అని మస్తు బాధపడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏం చేస్తాం, అన్ని రోజులు ఒక్క తీరే ఉండయి కదా. సరే కానీ ప్రభాకర్ రెడ్డి సారు, మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి, ఆరోగ్యం మంచి కాపాడుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా?